जय बोलो कुसुमहरनाथ महाप्रभु की जय। कुसुमदेव की जय। हर गोपाल की जय। राधे रानी की जय। गुरुदेव श्रीमान आचार्य बाबा की जय। हर्षया देवी की जय। भक्तवृंद की जय। अभयप्रदातम् आनन्दधामेश्वरम् अनसूय सुपूजिता आचार्यदेवं प्रणमाम्यहम्। కొన్నిసార్లు మనిషి తన ముందు విలువ తెలియక ఇంతే కదా అని అనుకుంటూ ఉంటాను. బహుశా నాకు తెలిసి ఈ 5 నెలలు శుక్రవారాలు పౌర్ణమి ఎట్లా నడిపేయాలన్న కించిత్ భయం కూడా కొందరికి ఉంటే ఉండవచ్చు. నాకు తెలిసినంత మేరకు ఒక లేబర్కి కావాల్సిన పని కావాలంటే 100 మంది లేబర్ దొరుకుతారు అడ్డా మీద. కాదు ఇంజనీర్లు కావాలంటే పేపర్ ప్రకటన ఇస్తే 100 వేలాది మంది వస్తారు. కానీ భక్తులు కావాలంటే భక్తులు కాదు. పైగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పి రామాయణం దగ్గర శ్రీరామనవమి రోజు వద్దంటే వస్తారు జనాలందరూ. అందరూ కొంతమంది తినడానికి కావచ్చు, ప్రసాదం కోసం, రాముని కళ్యాణం అనాదిగా పరంపరగా యుగ యుగాలుగా జరుగుతున్నది కాబట్టి రామకార్యం కోసం మనం వెళ్ళాలా, రాముని కళ్యాణంలో పాల్గొనాలని చెప్పేసి వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా వస్తారు. యావత్ భారతదేశం వస్తారు. కానీ ఇందాక లేఖ మొత్తం చదువుతూ ఉంటే అసలు ఆయన ఒక అవతారం, అది ఆయన రాసిన మాటలు చూస్తే ఇది ఒక అవతారమేనా అని. కాబట్టి మనల్ని చూసి ఏమనుకుంటారంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. ఇది అనుకుంటారని ఆయన 100 సంవత్సరాల ముందు తెలుసు కాబట్టి ఆయన పేరే పాగలరామనాథ్ పెట్టుకుంటారు. ఇక మీరు పిచ్చోళ్ళు అనుకుంటే అనుకోండి, నన్ను మా బృందమే పాగల బృందం. కాబట్టి ఆ కాలనీ ప్రెసిడెంట్ గారు వచ్చారంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆయనకి ఎంత పూర్వజన్మ సుకృతమో. ఇందాక మా అల్లుడికి చెప్పాను, హితాశ్రమం పోయినా బృందావనానికి 2007లో పోయినప్పుడు అప్పటికి మా మందిరం లేదట. బృందావనం మందిరం ఒక మందిరం ఉంది, 2వ మందిరం కట్టాము కాబట్టి ఆ మందిరానికి వెళ్ళినప్పుడు మీరు వచ్చారా శ్రీనివాస్ గారు? 2007 అన్నిటికీ నేనే కొంచెం మాలమూలాచాయి. నా తల్లి వచ్చింది పాడుతుందా, ఇంకో తల్లి ఎక్కడ హాస్టల్ నాన్న కూడా రమ్మన్నట్టు. అయితే ఒక తరం నుంచి మరో తరానికి వెళ్ళినప్పుడు ఒక గ్యాప్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఒక అవతారం నుంచి మరొక అవతారానికి రావాలన్నా కూడా ఆ అవతారం నిలదొక్కుకోవడానికి, ఆ అవతారం విశ్వవ్యాపకం కావడానికి చాలా సమయం పడుతుంది. మరి ఏ అవతారం చెప్పలేదు నా నామాన్ని ప్రతి ద్వారం దగ్గరికి తీసుకుని. ఈ కార్యాన్ని ఆయన చాలా నిగూఢంగా పెట్టాడు, రహస్యంగా. ఇందాక నామములు సంకేతం మాత్రమే తెలుసు. సుధాకర్ బాబా నేను అందరిలో రామా అని పిలుస్తాను మిమ్మల్ని. రామా అన్నాడు అనుకోండి, ఇందులో ఎవరు రామలేడు. బిడ్డ అవునగాడు రామా అంటున్నాడు ఎవరు అంటే ఆయనకు తెలుసు, నన్ను మాత్రమే పిలుస్తున్నాడు. అదే ఇందులో చెప్పాడు కోడ్. ప్రేసి పిల్లలకు తెలుసు. ఇగో మా ఇంటి ముందుకు రాగానే హారం 3 సార్లు కొట్టాలంటే పిల్లగాడు అంటాడు, 3 సార్లు కొడతాను. అక్కడ ఎవరో తర్వాత 3 సార్లు కొట్టేదానికి అవి తీసుకొని బయట కొనుక్కొస్తుంది, బయట పడుతుంది. ఎప్పుడో తెలియకుండా యాదృచ్ఛికంగా. దాన్నే సంకేతం అన్నాడు బాబా చెప్పాడు అన్న. ఈ అవతారంలో ఉన్న విశిష్టత ఇలాంటిది. ఇందులో ఉన్న ప్రేమ అనేది ఎలాంటిది అని అంటే పిచ్చోడైపోయింది. మనం మంచి మంచి అసలు నిజంగా చెప్పాలంటే నేను అతి సామాన్యుడు అని అన్నాడు, కానీ సామాన్యుడు కాదు, పిచ్చి మేధవులకు అర్థం కాలేదు. గుర్రం మీకు ఇదేం అవతారం కానీ మనం వెనకటి తరానికి వచ్చాము అంటే ముందు తరం వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పంగా మనం విన్నాము. మనం కూడా ఆచార్య బాబా లాంటి వాళ్ళని, కాంతబాబు వాళ్ళని చూసాం. కాంతబాబా ప్రసంగంలో సుధాకర్ బాబు చూశారు, చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాంతబాబా ప్రసంగంలో కుసుమ కుమారీదేవి పేరు తీసుకుంటే ఏడవకుండా ఉన్న సందర్భం నాకు చూడలేదు. కుసుమ కుమారీదేవి పేరు ఎందుకంటే వాళ్ళ అమ్మను దర్శనం చేసుకున్నారు, ఆ ప్రేమను ఆప్యాయతను తెలుసుకున్నారు. జగన్మాత ఇంత సామాన్యంగా వచ్చేసి, జగత్ప్రభు ఇంత సామాన్యంగా వచ్చేసి మరి ఇంత ఎందుకంటే మనం మా కొడుకు బిడ్డకు కాదు, మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, మా కొడుకు రష్యాలో ఉన్నాడు అని చెప్పుకుంటా ఉంటాం. ఇంత జగత్తును నడిపించేవాడు అతి సామాన్యుడుగా వచ్చేసి అతి సామాన్యంగా ఉండి ఎక్కడో సోనామిలో వెళ్ళి అడ్రస్ దొరికేది కాదండి, అడ్రస్ దొరికేది కాదు. ఆ బరపురం సత్యనారాయణ దొంగలు నీకు కొడతా ఉంటావు, సోనామి ఉంటా వాళ్ళు గుర్రం పట్టు పిచ్చోడు దొరికింది అని చెప్పేసి అదంతా అది పెద్ద కథలు. ఎందుకంటే టైం పరిమితంగా ఉంది. సరే ఏదైనా కూడా ఒక 5 నెలల కోసం 6 నెలల కోసం మరి అమెరికా వెళ్తున్నారు అనేది
కించిత్ బాధాకరమే. ఎందుకంటే ఇది సారథ్య బాధ్యతలు అనేవి చాలా కష్టంతో కూడుకున్నవి. మీరు ఉండడం వల్లనే మేము వస్తున్నామేమో, మీరు రమ్మంటేనే మేము వస్తున్నామేమో, అది వేరే విషయం. కానీ మరి 5 నెలలు మరి మిత్రుడు నేను ఎలాగో నేను బాధ్యతలు తీసుకోగల స్థితి లేదు. ఎందుకంటే నేను 1.5 రాలేదు. నేనున్న ప్రాంతం చాలా దూరం కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళే కరెక్ట్గా దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు. ఆ శ్రీనివాసు, ఈ శ్రీనివాసు, నా తల్లి భావనము, ఇంకా ఎవరు అందరూ తీసుకొని చేస్తారేమో. ఎందుకంటే ఇది మహత్తరమైన కార్యక్రమం. 40 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఇది మామూలు కార్యక్రమం కాదు. ఇది గొప్ప యజ్ఞం. ఎందరో లబ్ధి పొందారు. ఆ లబ్ధి పొందిన వాడలో మనం కూడా చాలామంది ఉన్నాం. ఆచార్య బాబా శ్రీమతి మాతాజీ శ్రీమ గారు మొదలుపెట్టిన ఇది ఒక మహత్తరము ఇంత దూరం సాగుతా ఉంది. 40 ఏళ్ళు అంటే నాటే జోకు. అందులో పైగా ఆశ్రమంలో 3 కార్యక్రమాలు నెలకొకటి కూడా చాలా ఈజీ. అదే మైనమే ఎక్కింగ్ సార్ జాగి అజాగి అని చెప్పేది పోయి రావచ్చు, టైంపాస్ రిసార్ట్స్కి పోయినట్టు. కానీ వారం రావాలి. మా శివబాబు ఎక్కడి నుంచో పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. బాబా మరి ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా మరి ఇంత రాకొచ్చారు. ఇప్పుడు 5 నెలలు లాస్ట్ టైం పోయినప్పుడు పరిస్థితి లేదు. ఇప్పుడు కోవిడ్ వచ్చింది. ఎలాగో అలాగే జరిగింది. ఇప్పుడు చాలా ఆరోగ్యాలు అమ్మని తీసుకొని వచ్చింటే బాగుండేది. మరి సెండాప్ కోసం అది బేగం పెట్టుంటే జర రైట్లో పోతే కనపడుతుంది. ఈ ఎయిర్పోర్ట్ అతి దరిద్రంగా ఉంది. ఎవరు కనపడరు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎవరికెవరు కనపడరు. సెండాప్ చెప్పడానికి వెళ్ళినా కూడా కనపడరు. కాబట్టి ఆయన ఆరోగ్యాలతో వెళ్ళి రావాలని అక్కడ ఉన్న నాకు ఆత్మీయులు, నాకు తాత వాళ్ళ అతను బాబాని అడిగినాను, వాళ్ళ పిల్లలు అడిగాను. వాళ్ళందరూ తప్ప భక్తులు ఉన్నాను తరగను. ముఖ్యంగా ఎందుకంటే గోపాల బాబు కూడా ఎలాగ సెండ్ చేసాం. మేము స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నాం, ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకుందండి. మీరు ఇక్కడ అక్కడ అరటాకులు కోస్తూ తమకాయలు కోస్తూ కూర్చోండి, మళ్ళీ దెబ్బలు తగ్గించుకోకండి, చాలా జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎందుకంటే మా ఆశయాలు చాలా ఉన్నాయి. కార్యక్రమాన్ని ఇంకా చాలా దూరం నడిపించాల్సిన బాధ్యత ఉంది. మరి ఈసారి మాకు మీరు వెళ్ళే టైంలోనే మరి 18 జూలై కూడా మధ్యాహ్నం ఉంది. మరి మన వాళ్ళందరూ ఏం చేస్తారో, సుధాకర్ బాబు లేడు, మేమేం చేయాలంటారా, లేకపోతే ఎవరి ఇయర్ లాగే వచ్చేసి మరి బాబా ఏం గైడ్లైన్స్ చేసేస్తారో మరి నాకు తెలియదు. మీరు అందరూ అట్లాగే వచ్చేసి మరి మన 18 జూలైని కూడా మరి ఇళ్లలో జరిగే కార్యక్రమం వరకు ఈసారి సహకరిస్తారు. అప్పుడు దొమ్మొస్తా ఉంది. రాగానే వెంటనే వచ్చినప్పటి నుంచి పాపం అవుతా ఉంది. హెల్త్ కోఆపరేట్ చేసలేదు. ఫస్ట్ పౌర్ణమి మొదలైనప్పుడు 5 నుంచి 5 గంటల వరకు అందరికీ కూడా చెప్పేవాడు. ఎందుకంటే నామం చెప్పడానికి రాదు కదా. మా మురికాయన రాగానే సినిమాలో చెప్పమన్నాడు. ఈ సినిమాలో చెప్పగానే నాకు వ్యక్తి గుర్తొచ్చింది, శ్రీరామ్. గుర్తుపడతారు ఎవరన్నా? శ్రీరామ్ అమ్మ మన ఇంటికి వచ్చిండు, బొట్టు పెట్టుకొని హనుమంతుని బొట్టు పెట్టుకొని దొబ్బ మనిషి. రైల్వే చాలా బాగా పడుతుంది. శ్రీరామ్ చాలా గొప్ప వ్యక్తి. పౌర్ణమి మొదలు పెట్టాము. నాకు తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ పాడిన సినిమాలో నీవే. జయహారనాథ జయ కుసుమ కుమారి జయ, ఇదే అంటే జయారనాథ జయ కుసుమ కుమారి జయ ఇట్లా అంటున్నాడు. ఇట్లా అంటున్నాడు. ఇంకోటి వస్తే కదా ఇట్లా అంటున్నాడు. పైకి వాడబడుతున్నాడు. అది రాదు కదా. సరే చెప్పేసి బయటికి వెళ్తే మరి అది ముంగడి పాడమే రాదు. నేను వచ్చి నేర్పి అన్నాడు. నేర్పించాడు. భగవంతుడి దయ వల్ల ఏదో నలుగురికి వినిపిస్తున్నాం. మన ముడివేల కోరిక ఏదో పాడదాం, ఏదో చెప్దామని వచ్చినాను. ఏమైనా కూడా ఆనందదాయకమే. ఇక్కడ అంత దూరంలో ఉన్న పిల్లలకు కూడా వాళ్ళ మనవడు పుట్టిన మనవడు పెద్దోడు కూడా రామన్వంతుడు కూడా ఆడుకుంటూ రావాలి. కాబట్టి తాతయ్య నాయనమ్మ తాత నాయనమ్మ వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు. వెళ్ళి ఆనందంగా రండి. గోపాల్ బాబా చాలా పరిశాన్ చేసేది. మీరు మాత్రం మాకు పరిశాన్ చేసి చాలా ఆరోగ్యంగా రండి. రియల్ అబద్ధం కాదు. ఈ వయసులో వెళ్తున్నారు కాబట్టి ఎవరు ఫోన్లో మాట్లాడు ఇప్పుడు వరకు పాటు. సో అట్లా చాలా స్ట్రిక్ట్. ఎందుకంటే మాతాజీ శిష్యుడు ఆయన. ఈరోజు 10 నిమిషం ఎక్కువ నష్టం లేదు. ఎందుకంటే సెండాఫ్ చేయడానికి వచ్చినాము. నాకు తెలుసు టైం గురించి. నేను 5 నిమిషాలే పాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ పాడలేకుండా కూడా. ఎందుకంటే ఈ ఆహ్లాదకరమైన ఆనందాన్ని కొంచెం పెంచుకుందాం. నష్టం ఏం లేదు. ఇప్పుడు ఎవరికైనా సెక్రటరీ పోయిందా? ఎవరైనా సార్ ప్రెసిడెంట్ కాదు ఆయన రావడం నాకు స్ఫూర్తి. సరే నీ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఏరియాలో ఒక ఇల్లు కూడా లేదు. మా బందకాయ బాబా వాటర్ ట్యాంక్ దగ్గర నిలబడి మాకు చూపిస్తున్నాడు. ఆ ఇల్లే మాదంట. అరే ఆ దూరం నిలబడి ఆ ఇల్లు అంటే మాకెట్లా అర్థమవుతుంది? అరే ఇంటికి పోయి చూద్దాం నాడు. అసలు ఆ ప్రాబ్లం ఏంది, ఇల్లు ఏంది, ఇంటికి పోయి చూద్దాం నాడు అని చెప్పేసి వీటికి వచ్చినాం మేము. నేను మా కొడుకుతో ఇందాక అదే చెప్పిన, ఇటు వచ్చినాం. ఈ కాలనీ లేదు, ఇక్కడ ఇల్లు లేవు. సరే మనం ఇంకోటి షిఫ్ట్ అయి కూడా దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. సుమారు 15 ఇయర్స్ అవుతుంది.
మీరు వచ్చారు కదా, ఆ రోజు మనం వచ్చాం కదా, నాటసములు నాటసములు వచ్చాం కదా మనం, మీరు కూడా ఉన్నారు కదా. ఆ రోజు మనం భార్గవమ్మ గారిని గుర్తు చేసుకున్నాం లాస్ట్ వీక్. ఈ వీక్ అనుసూయమ్మ గారిని గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే ఆమె శుక్రవారం మొదలుపెట్టారు, ఆమె ఇంట్లో అది ఇంటికి వచ్చింది, పౌర్ణమి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది అనంతకాలం నడవాలి, మనలాంటి కోట్ల మంది ఇందులో భాగస్వాములు కావాలి ఈ నామము మీద. దయచేసి మేము కూడా, ఎందుకంటే కొద్దిగా కాలక్రమాన్ని బట్టి ముందు సీనియర్స్ లేకపోతే జూనియర్స్ కింద పనిచేయడానికి అంత సంసిద్ధత కూడా మాకు లేదు కాబట్టి వీరిని బట్టే వస్తాము. ముందే చెప్తున్నాను, సుధాకర్ బాబు లేదు చూసి అరుణాథ్ సింగ్ రాలేదని అనొద్దు నా ప్రకటన. ఎందుకంటే 30 సంవత్సరాలు అయింది, దమ్మొస్తూ ఉంది, బాబుకు ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కార్యక్రమాన్ని మైనస్ చేయడం అనేది కాదు ఉద్దేశం, వీరిని బట్టి వస్తాం. శ్రీ కుమారనాథ మహాప్రభుకి జై.